కాచిగూడలోని బజరంగ సేన రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు ఎన్ఆర్ సమావేశం నిర్వహించారు. లక్ష్మణరావు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నూతన సంవత్సర వేడుకలు, యువతపై వాటి ప్రతికూల ప్రభావం గురించిన ఆందోళనలను హైలైట్ చేశారు. వేడుకల ముసుగులో పంపిణీ చేస్తున్న డ్రగ్స్ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్లు, బార్లు, రెస్టారెంట్లలో జరుగుతున్న అనధికారిక కార్యకలాపాలపై అధికారులు కఠినంగా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ సురక్షితమైన, చట్టబద్ధమైన నూతన సంవత్సర వేడుకలు జరిగేలా చూడాలని బజరంగ సేన సంబంధిత అధికారులకు గట్టిగా విజ్ఞప్తి చేశారు. ఈ వెస్టర్న్ కల్చర్ని తీసుకొచ్చి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని ఒక పేరు పెట్టి రాత్రుల పూట 11:30 కాకుండా 12, 1, 2 దాకా ఈ బడాబాబులు వ్యాపారం చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని చాలా కించపరుస్తున్నారు. ఇది ఎలా అయిపోతుందంటే ఈ యొక్క ఈవెంట్ వల్ల ఎన్నో ఆపదలు మనం చూస్తుంటాం. యాక్సిడెంట్లు కానీ, యువత గొడవ పడడం కానీ, ట్రాఫిక్ జామ్లు, సౌండ్ పొల్యూషన్, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. సో మేము ఏం ఆశిస్తున్నామంటే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మటే దీని మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ డ్యూటీ పరంగా ఈ పబ్బులు కానీ ఏవైనా కానీ 11:30, 11:45కి క్లోజ్ చేసేటట్టుగా వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది హైకోర్టు కూడా ఎన్నోసార్లు తీర్పిచ్చింది. అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆల్సో దీన్ని ఏంటంటే పబ్బులు అనేది వెస్టర్న్ కల్చర్ చేసుకునేది. ప్రతిసారి ఏదో ఒక కొట్లాడైతే ఎవ్రీ ఇయర్ ఆయన యాక్సిడెంట్ అవుతుంటాయి. తాగి మొత్తం ఏమేమో చేస్తుంటారు. రోడ్ల మీద డ్యాన్సులు, రోడ్ల మీద తిరుగులు, పబ్బులు అనే ఇష్టము. 10:30కి క్లోజ్ కావాలి. యాక్చువల్ ఎక్సైజ్ రూల్ ప్రకారం 10:45కు లాస్ట్ ఆర్డర్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జూబ్లీ, బంజారా ఇక మొత్తం ఈ ఏరియా పబ్బులల్లా 12 o'clock క్లోజ్ చేయాలి. యాక్చువల్లీ చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి 12 గంటల దాకా 3 గంటల కూడా నడుపుతున్నారు. యాక్చువల్లీ మాదాపూర్ లిమిట్స్ పిఎస్ అక్కడ జూబ్లీ గచ్చిబౌలి 10:30 క్లోజ్ కావాలి. వీళ్ళు ఎప్పుడైనా కానీ రాత్రి 2 గంటల 3 గంటలు. ఇప్పుడు కొత్తగా ఏం తీసుకుంటే 25,000 రూపీస్ ప్యాకేజ్, 6 members రావాలి. లేకపోతే మన ఎంట్రీ ఫీజెస్ తీసుకుంటారు 5,000. లోపల కవర్ ఛార్జెస్ అని తీసుకుంటారు.